నమస్కారం. టీజీఎన్ న్యూస్కి స్వాగతం. హెడ్లైన్ చూద్దాం. రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం. పార్టీ శ్రేణులకు గులాబీ బాస్ సంచలన పిలుపు. ఎలక్షన్ కమిషన్ కీలక నిర్ణయం. బూత్ లెవెల్ ఆఫీసర్ల జీతాలు డబుల్. జమ్మూ కశ్మీర్లో ఎన్కౌంటర్. మరో ఉగ్రవాది హతం. ఉప్పొంగి ప్రవహిస్తున్న కృష్ణమ్మ. అన్ని డ్యాంల గేట్లు ఎత్తివేత. బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోపు శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని తేల్చెప్పింది. అదేవిధంగా న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది. అదేవిధంగా ఇదే కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఆయన ఇవాళ ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కామెంట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలన్నారు. ఆ ఎన్నికల తర్వాతే పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. బనకచర్ల ప్రాజెక్టును నిర్మించి తీరతామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్లు ఇస్తున్నా సీఎం రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని ఊరూరా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కేసీఆర్ అంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో 12 మంది ఎంపీలుంటే బనకచర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు. బనకచర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలన్నారు. ఈ నెల 8న కరీంనగర్ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల అమలుకు విజ్ఞప్తి చేయబోతోందని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు. బీఆర్ఎస్ నుంచి గెలిచి పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల అనర్హత వేటు పిటిషన్లపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు తీర్పు వెలువరించిన విషయం తెలిసిందే. 3 నెలల్లోపు శాసనసభ స్పీకర్ తుది నిర్ణయం తీసుకోవాలని తేల్చెప్పింది. అదేవిధంగా న్యాయస్థానమే ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలన్న విజ్ఞప్తిని తోసిపుచ్చింది.
ఇదే కేసులో హైకోర్టు డివిజన్ బెంచ్ ఇచ్చిన తీర్పును డిస్మిస్ చేసింది. ఈ క్రమంలోనే సుప్రీంకోర్టు తీర్పుపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ స్పందించారు. ఈ మేరకు ఇవాళ ఆయన ఎర్రబెల్లి ఫామ్ హౌస్ నుంచి ఓ ప్రకటన విడుదల చేశారు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రావడం పక్కా అని కామెంట్ చేశారు. ఆయా నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలకు పార్టీ శ్రేణులను ఇప్పటి నుంచే సన్నద్ధం చేయాలని నాయకులకు సూచించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించేలా కృషి చేయాలని అన్నారు. ఆ ఎన్నికల తర్వాతే పార్టీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి సారిద్దామని కేసీఆర్ పేర్కొన్నారు. బనకచెర్ల ప్రాజెక్టును నిర్మించి తీరుతామని ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ స్టేట్మెంట్లు ఇస్తున్నా సీఎం రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉండడాన్ని ఊరూరా ప్రజల్లోకి తీసుకెళ్లి ఎండగట్టాలని కేసీఆర్ అన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో బీఆర్ఎస్ పార్టీకి లోక్సభలో డజన్ మంది ఎంపీలుంటే బనకచెర్ల అంశంపై గట్టిగా కొట్లాడేవారని పేర్కొన్నారు. రాష్ట్రానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ ఎంపీల చేతగానితనంతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందని ఫైర్ అయ్యారు కేసీఆర్. బనకచెర్లపై రాజకీయ, న్యాయపరమైన పోరాటానికి బీఆర్ఎస్ సన్నద్ధం కావాలని తెలిపారు. సుప్రీంకోర్టును ఆశ్రయించడంతో పాటు బహిరంగ సభ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నామని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల అంశంపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి పెంచేలా పార్టీ కేడర్ను సన్నద్ధం చేయాలన్నారు. ఈ నెల 8న కరీంనగర్ సభ తర్వాత రాష్ట్రపతిని పార్టీ ప్రతినిధి బృందం కలిసి బీసీ రిజర్వేషన్ల అమలుకు విజ్ఞప్తి చేయబోతోందని పార్టీ శ్రేణులకు కేసీఆర్ తెలిపారు. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో భాగస్వామ్యమయ్యే బూత్ లెవెల్ ఆఫీసర్ల వేతనాన్ని ఎన్నికల కమిషన్ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందులో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, BLO సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కూడిన ఓటర్ల జాబితా యంత్రాంగం చాలా కష్టపడి పనిచేస్తుంది. నిష్పాక్షికమైన, పారదర్శకమైన ఓటర్ల జాబితాల తయారీలో కీలక పాత్ర పోషిస్తోంది. అందువల్ల BLOS కోసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఓటర్ల జాబితాల తయారీ, సవరణలో పాల్గొన్న BLO సూపర్వైజర్ల వేతనాన్ని కూడా పెంచింది. చివరిసారిగా ఇటువంటి సవరణ 2015లో జరిగింది. అలాగే మొదటిసారిగా EROS, AEROSలకు గౌరవ వేతనం అందించబడుతుందని ఎన్నికల సంఘం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎన్నికల్లో భాగస్వామ్యమయ్యే బూత్ లెవెల్ ఆఫీసర్ల వేతనాన్ని ఎన్నికల కమిషన్ రెట్టింపు చేసింది. ఈ మేరకు ఈరోజు ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. అందులో స్వచ్ఛమైన ఓటర్ల జాబితాలు ప్రజాస్వామ్యానికి పునాది. ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, అసిస్టెంట్ ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్లు, BLO సూపర్వైజర్లు, బూత్ లెవెల్ ఆఫీసర్లతో కూడిన ఓటర్ల జాబితా యంత్రాంగం
చాలా కష్టపడి పనిచేస్తుంది. నిష్పాక్షికమైన పారదర్శకమైన ఓటర్ల జాబితాల తయారీలో కీలక పాత్ర పోషిస్తుంది. అందువల్ల BLOS కోసం వార్షిక వేతనాన్ని రెట్టింపు చేయాలని ఎన్నికల కమిషన్ నిర్ణయించింది. ఓటర్ల జాబితాల తయారీ సవరణలో పాల్గొన్న BLO సూపర్వైజర్ల వేతనాన్ని కూడా పెంచింది. చివరిసారిగా ఇటువంటి సవరణ 2015లో జరిగింది. అలాగే మొదటిసారిగా EROS, AEROSలకు గౌరవ వేతనం అందించబడుతుందని ఎన్నికల సంఘం జారీ చేసిన ఒక ప్రకటనలో పేర్కొంది. బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. పహల్గామ్ ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం ముష్కరుల భరతం పడుతోంది. ఒక్కొక్కరిని ఎరివేస్తోంది. ఇటీవల శ్రీనగర్లో ఆపరేషన్ మహాదేవ్ చేపట్టి 3 ఉగ్రవాదుల్ని మట్టుబెట్టారు. పహల్గామ్ కీలక సూత్రధారి సులేమాన్ సహా మరో 2 ఉగ్రవాదులు హతమయ్యారు. తాజాగా ఆపరేషన్ అఖల్ నిర్వహించింది. ఈ ఆపరేషన్లో ఒక ఉగ్రవాది హతమయ్యాడు. జమ్మూ కశ్మీర్లోని కుల్గామ్ జిల్లాలోని అఖల్ ప్రాంతంలో భద్రతా దళాలు ఉగ్రవాదుల మధ్య ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఎన్కౌంటర్లో ఒక ఉగ్రవాది హతమైనట్లు భారత సైన్యానికి చెందిన చినార్ కాప్స్ తెలిపింది. ఆర్మీ, జమ్మూ కశ్మీర్ పోలీసుల స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్, సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సంయుక్తంగా ఈ ఆపరేషన్ చేపట్టినట్లు వెల్లడించింది. ప్రస్తుతం ఆపరేషన్ కొనసాగుతోందని పేర్కొంది. అఖల్ అటవీ ప్రాంతంలో ఉగ్రవాదులు తిష్టవేసినట్లు సైన్యానికి పక్కా సమాచారం అందింది. దీంతో భద్రతా దళాలు గాలింపు చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలో సైన్యంపై ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు. సైన్యం కాల్పుల్లో ఒక ఉగ్రవాది హతం కాగా మరికొందరి కోసం గాలిస్తున్నారు.
బులెటిన్లో మరో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా నది జన్మస్థానంతో పాటు ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా వరదలు పోటెత్తున్నాయి. దీంతో చరిత్రలో ఎన్నడూ లేని విధంగా జూలై నెలలోనే కృష్ణా నదిపై ఉన్న జూరాల, శ్రీశైలం, సాగర్, టైల్పాండ్, పులిచింతల, కృష్ణా బ్యారేజ్ గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ముఖ్యంగా జూరాల, శ్రీశైలం జలాశయానికి గత నెల రోజులుగా భారీ వరద వస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ రోజు కూడా జలాశయానికి ఎగువ నుంచి భారీ వరద కొనసాగుతోంది. దీంతో డ్యాం అధికారులు అప్రమత్తమై 8 గేట్లను 10 అడుగుల ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ఎగువ నుంచి 2,70,600 క్యూసెక్కుల వరద వస్తోంది. 8 గేట్లు కుడి, ఎడమ విద్యుత్ కేంద్రాల ద్వారా 2,76,461 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో దిగువన ఉన్న నాగార్జున సాగర్కు వరద కొనసాగుతోంది. ఇంట్లో 2,38,629 క్యూసెక్కులు వరద నీరు వస్తుండగా 24 క్రస్ట్ గేట్లు 5 ఫీట్ల మేర, 2 క్రస్ట్ గేట్లు 10 ఫీట్ల పైకి ఎత్తి దిగువకు 2,56,417 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. అలాగే సాగర్ దిగువన ఉన్న టైల్పాండ్, పులిచింత ప్రాజెక్టులు ఎగువ నుంచి భారీ వరద వస్తుండటంతో గేట్లను ఎత్తిపెట్టిన అధికారులు వచ్చిన నీటిని వచ్చినట్లే దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో విజయవాడలోని కృష్ణా బ్యారేజ్కి వరద పెరగడంతో అప్రమత్తమైన అధికారులు సగానికి పైగా గేట్లను ఎత్తిపెట్టారు. దీంతో పైనుంచి వచ్చిన వరద వచ్చినట్లే సముద్రంలోకి వెళుతోంది. జాతీయ సినీ అవార్డు విజేతలకు మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈ ఏడాది కూడా కేంద్ర ప్రభుత్వం జాతీయ చలనచిత్ర అవార్డులను ప్రకటించిన విషయం తెలిసిందే. భారతీయ సినీ రంగంలో విశేష కృషి చేసిన చిత్రాలకు, కళాకారులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డులు అందించనున్నారు. 2023 సంవత్సరానికి గాను 71వ జాతీయ చలనచిత్ర పురస్కారాల విజేతల వివరాలను జ్యూరీ ప్రకటించింది. అన్ని భాషల నుంచి చిత్రాలను ఎంపిక చేసింది. మొత్తం 15 విభాగాల్లో అవార్డులు ప్రకటించింది. ఈ క్రమంలో 71వ జాతీయ చలనచిత్ర అవార్డుల విజేతలందరికీ టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఉత్తమ చిత్రంగా 12వ ఫెయిల్ నిర్మాత, దర్శకుడు విధు వినోద్ చోప్రాకు అభినందనలు తెలిపారు. ఏవీ బులెటిన్ అప్డేట్స్, మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.